తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వారికి అప్పగించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీని దశాబ్దాల పాటు వెంటాడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు వైద్యాన్ని కొనలేక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిగా సౌకర్యాలు లేక, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అక్కడ వైద్యాన్ని కొనలేక తమ ఆస్తులను అమ్ముకుంటున్నారు. చాలా మంది తమ జీవితాలను చాలిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రైవేటు వారికి మెడికల్ కళాశాల నిర్మాణం అప్పగించడం తెలుగుదేశం పార్టీ నిర్ణయం బూమరాంగ్ అవుతుంది, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతుంది. ఈ అంశంలో ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ సమర్థించుకున్నా సరే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సమర్థించుకున్నా సరే, భవిష్యత్తులో మాత్రం కీలకమైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి అంశంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఆ పార్టీని వెంటాడుతుంది. ఆ పార్టీ చేసినటువంటి తప్పు పదే పదే తెలుగుదేశం పార్టీ వైపు వేలెత్తి చూపే విధంగా ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రులు ఈ అంశాన్ని సమర్థించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిర్మించారు, ఎక్కడ పునాది పడింది, ఎక్కడ గోడలు లేచాయి, ఎక్కడ క్లాసులు ప్రారంభమై, ఎక్కడ విద్యార్థులు ఉన్నారు, ఎక్కడ చదువుకుంటున్నారని పదే పదే హేళనగా మాట్లాడుతున్నారు. కానీ ప్రైవేట్ వారికి ఈ మెడికల్ కళాశాలను అప్పగించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు వస్తున్నటువంటి లాభం ఏంటో తెలుగుదేశం పార్టీ మంత్రులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ మంత్రులు ఆ విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా, జగన్మోహన్ రెడ్డి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి పునాది స్థాయిలో కూడా నిర్మాణం చేపట్టలేదని పదే పదే మాట్లాడటం బాధ్యతారాహిత్యంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాధ్యత గలవారు రాజకీయంగా ఈ అంశాన్ని వ్యతిరేకించడం కాకుండా ప్రజలకు ఏ విధంగా ప్రైవేట్ వారికి అప్పగిస్తే లాభం అవుతుందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. వైఎస్ఆర్సీపీ ఆరోపణలు తప్పైనప్పుడు ప్రజలకు ఈ ఆరోపణలు తప్పు, ప్రైవేట్ వారికి అప్పగిస్తే ఈ విధంగా లాభం ఉంటుంది, ప్రభుత్వం నిర్మిస్తే ఈ విధంగా నష్టం ఉంటుంది, ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంటుందని లెక్కలతో సహా తెలుగుదేశం పార్టీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు వివరించడం లేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ వారికి ఇవ్వడం ద్వారా వచ్చే లాభం ఏంటి, ప్రభుత్వం నిర్మిస్తే వచ్చే నష్టం ఏంటి? ఈ రెండు అంశాల్లో స్పష్టత ఇస్తే వైఎస్ఆర్సీపీ కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. కానీ ప్రైవేట్ వారికి ఇస్తే లాభం ఏంటో చెప్పరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టలేదు, నిర్మించలేదు, జగన్మోహన్ రెడ్డి అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రజల విషయంలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయడం లేదు, ముఖ్యమంత్రి మంత్రులు చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. స్వాతంత్రానికి పూర్వం 1923 నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు రాష్ట్రంలో 11 మాత్రమే మెడికల్ కళాశాలలు ఉంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాటిలో 5 పూర్తి చేశారు, క్లాసులు ప్రారంభించారు, వేలాది మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పేద మధ్యతరగతి విద్యార్థులు తక్కువ ఖర్చుతో విద్యను అభ్యసించడానికి, పేద మధ్యతరగతి ప్రజలు వైద్యాన్ని పొందడానికి, ఉచితంగా వైద్య సౌకర్యాలు పొందడానికి పేద మధ్యతరగతి ప్రజలకు అవకాశం దక్కింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనో లేదో ఇంకో కారణంగానో తెలుగుదేశం పార్టీ ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గి ప్రైవేట్ వారికి అప్పగించాలని తీసుకుంటున్నటువంటి నిర్ణయం బూమరాంగ్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచుతుంది. తెలుగుదేశం పార్టీని ఈ తప్పు దశాబ్దాల పాటు వెంటాడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.